చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు అంత ప్యాషన్. ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను. ఎక్కడ నాకు ఈయన రామ్‌దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డు. ఒక కళాకారుల్లా కనబడతాడు. అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు. ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలంటే ఇదివరకంటే ఏదో వేలల్లోనో లక్షల్లోనో చెప్పేవాడు. ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా. నేను ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది, కొనలేనేమో అన్నారు. కానీ చూడండి సార్, వస్తే మీరే టెంప్ట్ అవుతారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్నీ వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే, వావ్, ఇవన్నీ మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అంత అందంగా. దీనికి కావాల్సిందని వ్యాపార దృక్పథం కాదు, కళాకారుల హృదయం, కళా హృదయం ఉండాలి. నా మటుకు నేను అతని ఒక కళాకారుడుగాను, ఒక ఆర్టిస్ట్గా చూస్తాను. నేను అంత తపన లేకపోతే, అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం 24-25 ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ, ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ, ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి, ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే, ఇది మన ప్రాంతం వాళ్ళకి, మన హైదరాబాదుకి, మన స్టేట్కి అందం తీసుకొచ్చేది, మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం, తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నా భూతో నా భవిష్యత్తు. ఎవరైనా సరే అంత డబ్బులుంటే కనుక ఏం వ్యాపారం చేద్దాం, ఇంత స్థలం ఉంది కదా, దీన్ని ఎలా రియల్ ఎస్టేట్ చేద్దాం, దీన్ని ఏదో గవర్నమెంట్ వాళ్ళ మనలతో వాళ్ళ పర్మిషన్లతో తీసేసుకుని అక్కడ మనం మల్టీ స్టోరీ పెట్టుకుంటే ఆయన జీవితం కాదు కదా, తరతరాలు కూడా నిలిచిపోతాడు. అలా కాకుండా ఆయన కేవలం ఒక లోపల ప్యాషన్, చిన్నప్పటి నుంచి కాలేజీ రోజులో చదివే దగ్గర నుంచి, ఆర్ట్ కాలేజీలో చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆయన మదిలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ చైల్డ్. అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం, ప్రతి కార్నర్ ముఖ్యమంత్రి గారు చూసి ఎంత ముచ్చటపడిపోతున్నారంటే అంత ఇంత కాదు. ఎలా చేశారు, ఇది ఎలాగ వచ్చింది, అది ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. నేను కొన్ని అడుగుతున్నాను. అడిగి ఇది షూటింగ్స్కి ఇస్తారా రామ్దేవ్ అని అడిగితే, ఇస్తానండి, కానీ ఫస్ట్ షూటింగ్ మీదైతేనే అన్నాడు. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కదా, ఇప్పుడు కొత్తగా హీరోయిన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయితో ఇక్కడ స్టెప్లు వేయాలంటే ఈ ఎండలో ఎలా ఉంటుందేమో తెలియదు, కానీ ఏదో చలికాలం అయినప్పుడు నెక్స్ట్ చలికాలం అయితే చేస్తానయ్యా అన్నారు. ఈలోగా వర్షాలు పడి ఇవన్నీ ఇంకొంచెం పచ్చగా ఉంటాయండి. 1 or 2 years లోపల ఇది అద్భుతంగా ఉంటుంది, కంటికి కనువింపుగా ఉంటుంది చెప్పేసి ఆయన చెప్తుంటే కనుక ఐ కుడ్ ఇమాజిన్. అట్లాగే ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, వెడ్డింగ్స్ కానీ ఇతర రిసెప్షన్స్ కానివ్వండి, పలు ఈవెంట్స్, అలాగే ఐస్కి సంబంధించినటువంటి ఆ స్కేటింగ్ సంబంధించిన చేయాలని, ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయని అవన్నీ కూడా చేయగలడు. ఆ సామర్థ్యం ఉంది. అలాగే